నమస్తే, వెల్కమ్ టు T15 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా సదస్సు డిక్లరేషన్. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా, డీసీ గోవిందరెడ్డిలను ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ. వర్షంలోనూ పాదయాత్ర. అమరావతి రైతుల ఇబ్బందులు, వానకు తడిసిపోయిన రైతులు బస చేసిన గుడారాలు. మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్. తొలిసారి T20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన న్యూజిలాండ్. నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా మొహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ చిత్రం. తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొని 8 ఆసియన్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఆఫ్ఘన్ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఆఫ్ఘన్ అడ్డుగా మారకుండా నిరోధించడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్క్ మొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన ఆఫ్ఘనిస్తాన్ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకు హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి. సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో తులసి గౌడ అనే పేరు పిలవగానే ఓ పెద్దావిడ జుట్టును ముడివేసుకొని మెడలో సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా ఒంటికి చీర చుట్టుకొని చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తర్వాత ఆనందంగానూ అభినందనగానూ చూశారు. ఆమె మరెవరూ కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్గా పిలిచే గిరిజన మహిళ తులసి గౌడ. గత 60 ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి, ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. ఇలా ఇప్పటిదాకా 40,000కు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలో లాగానే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగాక హల్కీ గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైన ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులకే గాక డజనులకు పైగా ఇతర అవార్డులు అందుకున్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులే గాక డజనుకు పైగా ఇతర అవార్డులు అందుకున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమునిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా, డీసీ గోవిందరెడ్డిలను వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఎన్నికలు ఎమ్మెల్యే కోటా నుంచి అలాగే స్థానిక సంస్థల నుంచి డేట్స్ తేదీలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి ముందే జరగాల్సింది కోవిడ్ కారణంగా వాయిదా పడింది. సో ఎమ్మెల్యే కోటా నుంచి ఏవైతే 3 ఖాళీలు ఉండడంతో 3 అభ్యర్థులను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అలాగే స్థానిక సంస్థలు 8 జిల్లాల నుంచి 11 స్థానాలు, ఆ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సింది వచ్చింది. ఆ నేపథ్యంలో మొత్తం 14 గాను ఈ 11 స్థానిక సంస్థల నుంచి జరగబోయే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. 16వ తేదీ నుంచి నామినేషన్లు మొదలవుతాయి కాబట్టి దీనికి ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది ఎమ్మెల్యేల కోటా నుంచి. అందువల్ల ముందుగా ఈ 3 పేర్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, ఆయన తూర్పుకాపు సామాజిక వర్గం బీసీలకు చెందినవారు. తర్వాత అలాగే నంద్యాల చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పారు మైనారిటీలకు అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఇస్తానని. ఆ మేరకు అక్కడ మార్కెట్ యార్డ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ పేరు ఖరారు చేశారు. అలాగే ఇటీవలనే తన కాలపరిమితి ఇచ్చిన డీసీ గోవిందరెడ్డి గారు, బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కూడా, ఇటీవల బద్వేలు ఉప ఎన్నిక కూడా అయిపోయింది. ఆయన పేరును 3వ ఖాళీకి ఖరారు చేశారు. ఆ రకంగా ఈ 29న జరగబోయే అసెంబ్లీ నుంచి కౌన్సిల్కు జరగనున్న 3 ఖాళీలకు జరగనున్న ఎన్నికలో ఈ 3 పేర్లు ఖరారు చేశారు. ఇక స్థానిక సంస్థల నుంచి జరిగే 11 సమయం ఇంకా 16వ తేదీ నామినేషన్ మొదలవుతుంది కాబట్టి మిగిలిన సామాజిక సమీకరణలు అలాగే సామాజిక న్యాయం పాటించే రకంగా ఆ పేర్లు కూడా 1-2 రోజుల్లో పూర్తి చేసి వాటిని కూడా పార్టీ అనౌన్స్ చేస్తుంది. కానీ మొత్తం ఈ 14 బ్లాక్గా చూస్తే 14 స్థానాల్లో 50% బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ఉండే రకంగా ఏదైతే పార్టీ విధానంగా ఉందో ముందు నుంచి 50% వరకు సాధించడానికి ఇంతవరకు కట్టుబడి అన్ని ఎన్నికల్లో కూడా ఫాలో అవుతున్నాము. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే
ఖరారు చేయాలని భావిస్తున్నందువల్ల ఆ ఎక్సర్సైజ్ కూడా కొంత జరుగుతుంది. సో మొత్తం అనౌన్స్ చేసేసరికి 50% అయితే ఈ 14లో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు చెందిన అభ్యర్థులు ఉంటారు. మీకు ఆల్రెడీ తెలిసి ఇప్పటికే కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్సీలలో సభ్యులలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల సభ్యులే ఉన్నారు. సో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సామాజిక న్యాయానికి ఎలా కట్టుబడి ఉంటుందో అలాగే ఇప్పుడు కూడా అది కొనసాగిస్తామనేది ఆ విషయం కూడా చెప్పదలుచుకున్నాం. పిఆర్సీ గురించి అదే ప్రాసెస్ అయితే నడుస్తోంది. ఐ థింక్ ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు సీఎం గారిని కలిసినట్టున్నారు. నాకు తెలిసింది వాళ్ళు సిఎస్ గారి కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది. బట్ ఆందోళన చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఆ ప్రాసెస్ ఇనిషియేట్ అయింది కాబట్టి అది క్లోజ్ అయ్యేది. సిఎస్ గారు ఏదైనా తీసుకొస్తారేమో న్యూస్ అని దాంతో వెయిట్ చేస్తున్నట్టున్నారు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అవుతాయి అనుకుంటా. యాక్చువల్ నెలాఖరికి అనుకున్నాము, బట్ అది ప్రాసెస్ ఇనిషియేట్ చేశాక జరగాల్సింది కొంచెం ముందు మొదలైతే ఇప్పటికి అయిపోయేదేమో, కొంచెం ఆలస్యంగా మొదలైన జరుగుతుంది. డైలీ కాంటాక్ట్లో అయితే ఉన్నారు, వాళ్ళు కూడా అధికారులతో కాంటాక్ట్లో ఉన్నారు, మాతో కూడా ఉన్నారు. సామరస్యంగానే పూర్తి దీనిగానే అయిపోతుందని భావిస్తున్నాను. ఐ థింక్ 2 days అవుతుంది, 2 days పట్టచ్చు ఈ ఎక్సర్సైజ్ అంతా. చాలా వరకు అవి కూడా ఖరారు అయ్యాయి, కానీ కొంచెం సమీకరణలు దీని నుంచి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం నేను ఇంతకుముందు అన్నట్టు ఆ 50% రిజర్వ్ ఇది పాటించాలని బీసీఎస్సీలకు ఇవ్వాలనుకున్న దాంట్లో భాగంగా కొంచెం టైం పట్టేది. అదర్వైజ్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. అమరావతి రాజధానిలో రైతులు చేస్తోన్న మహా పాదయాత్ర కొనసాగుతోంది. రాజధాని రైతులు, మహిళలు ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వర్షం కురుస్తుండటంతో గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే నాగులుప్పలపాడు మార్గులో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేయడం గమనార్హం. అలాగే తమకు మద్దతు తెలపడానికి వస్తున్న పలువురిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి రైతులు బస చేసిన గుడారాలు వానకు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాదయాత్రను కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. వారి పాదయాత్ర వచ్చే నెల 15న తిరుపతిలో ముగుస్తుంది. ఇబ్బందులకు గురవుతున్నటువంటి అమరావతి మహాపాదయాత్ర రైతులు ఉండవల్లి శ్రీదేవి గారు, ఒకసారి చూడండి అమ్మా, రైతులు ఏసీ గదుల్లో పండుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళు కందుతున్నాయా, బొబ్బలు వస్తున్నాయా అని అంటున్నారు. చూడండి, కనీసం మంచాలు తడిసిపోయి ఈ విధంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే రైతులు వాళ్ళు ఏసీ గదుల్లో పండుకుంటున్నారు, వాళ్ళని వసతులు కల్పిస్తున్నారు అని చెప్తున్నారు. కొద్దిగా పక్కకు లాక్కోండి. ధన్యవాదాలు. మీ చిలక. శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాజెక్ట్ మామిడి, నిమ్మకాయ పచ్చళ్లను విరాళంగా అందజేశారు. మొత్తం 1200 కేజీల ఈ పచ్చళ్ల విలువ సుమారు 3,12,000 దాకా ఉంటుందని దాత తెలియజేశారు. అదేవిధంగా శ్రీ రెల్లు వెంకటేశ్వరరావు, దుర్గా స్వీట్స్, బేకరీ అండ్ పికిల్స్ కర్నూలు వారు కూడా మామిడి పచ్చళ్లు అందజేశారు. మొత్తం 1000 కేజీ పచ్చళ్ల విలువ సుమారు 2,60,000 దాకా ఉంటుందని దాత అన్నారు. దాతలు ఈ విరాళాలను దేవస్థానం ఈవో లవన్నకు అందజేశారు. మొత్తం 2,200 కేజీల పచ్చళ్లు అన్నదానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో లవన్న మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో భక్తులకు వీటిని
వడ్డించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరికి దేవస్థానం తరపున శేషవస్త్రాలు, ప్రసాదాలను ఈవో లవన్న అందజేయగా ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మైనారిటీలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు అని ఆయనకు పార్టీకి రుణపడి ఉంటానని తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇసాక్ బాషాను అభినందించిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ప్రస్తుతం ఇసాక్ బాషా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొనసాగుతూ పార్టీ కోసం, మైనారిటీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇసాక్ బాషా మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత పార్టీ కోసం, జగనన్న కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని, మరోసారి మైనారిటీల పక్షపాతినని ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని కొనియాడారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలియజేశానని ఇసాక్ బాషా తెలిపారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఇక్కడ ఇద్దరు నాయకులకు ఉన్న తేడాను కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇదే నంద్యాల బై ఎలక్షన్ సమయంలో అప్పటిదాకా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎన్నో కాలం సేవ చేసి మినిస్టర్గా చేసి అన్నీ చేసిన ఫారూక్ గారిని అప్పటిదాకా విస్మరించి కేవలం 2017 బై ఎలక్షన్లలో ఆయన అవసరం ఉందని గ్రహించి, ముస్లింల ఓట్లు కావాలని చెప్పి గ్రహించి ఆనాటికి ఆనాడు ఆగ మేఘాల మీద ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటిదాకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేవలం బై ఎలక్షన్లో ముస్లిం ఓట్ల కోసం ఆయనకి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. జనరల్ ఎలక్షన్లు వస్తున్నాయి, 2019 జనరల్ ఎలక్షన్స్లో గెలవాలి అనే ఒక కుతంత్రంతో అప్పటిదాకా ముస్లింల మీద కనపరిచిన ప్రేమ ఆనాటికి ఆనాడు మినిస్టర్ అప్పటిదాకా 4.5 సంవత్సరాలు మా మైనార్టీ పక్షపాతి జగనన్న గారికి నా నమస్సులు. చెప్పిన మాట ప్రకారం, బై ఎలక్షన్స్లో చెప్పిన మాట ప్రకారం, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆ రోజే చెప్పిన మాట ప్రకారం ఈరోజు మా ఎమ్మెల్యే చెప్పినట్లు ఎటువంటి ఎలక్షన్స్ ఏమీ లేకపోయినా కూడా మాట మీద నిలబడే మహానేత మా జగనన్న. ఆ ప్రకారం మైనార్టీలకు నంద్యాలలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు నేను సదా రుణపడి ఉంటాను. అందులో మైనార్టీల్లో నన్ను సెలెక్షన్ చేయడానికి కృషి చేసినటువంటి మా రాజకీయ గురువు మా అన్న శిల్పా మోహన్ అన్న గారికి, అలాగే వారి తనయ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి అడుగుజాడల్లో నేను పయనిస్తూ ఉంటాను. నంద్యాలను ప్రతి
జగనన్న ప్రతి స్కీమ్ను ప్రతి ఇంటికి తీసుకుని పోయి వివరించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో ఎయిడెడ్ స్కూళ్లను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ధర్నా చేశారు. జనసేన నాయకులను పలు విద్యార్థి సంఘం నాయకులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన విజయవాడ కొత్తపేట పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోగానే వందల సంఖ్యలో పోలీసుల వాహనాలకు అడ్డు నిలబడి పోలీసుల నుండి నాయకులని విడిపించిన విద్యార్థులు, పోలీస్ జీపులను ధ్వంసం చేసేందుకు యత్నించిన విద్యార్థులు, రంగంలోకి దిగి విద్యార్థులను సముదాయించిన జనసేన నాయకులు, విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేయకుండానే వెనుతిరిగిన పోలీసులు. కార్తీక మాసంలో పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకునే దూర ప్రాంత భక్తులకు ఉచితంగా కార్తీక వన సమారాధన కమిటీ అన్న ప్రసాదాలను దాతల సహకారంతో 6వ రోజు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన దాతలు మాగం నారాయణరావు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిడిగం సతీష్, శ్రీకాకొల్లు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర కార్తీక మాస వన సమారాధన కమిటీ వారు గత 5 సంవత్సరాలుగా పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద, పెద్దగోపురం వద్ద, లేపాకవారి సత్రంలో భక్తులకు ఈ 30 రోజులు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా 11 పదార్థాలతో ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా భక్తులు ఇచ్చిన విరాళంతో చక్కటి రుచికరమైనటువంటి అన్నప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో గత 5 సంవత్సరాలుగా భక్తులు మమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిత్యం కొనసాగేలా జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా 1,00,000 మందికి ఈ అన్నప్రసాదాన్ని నెలకు 1,00,000 మందికి ఒక సంవత్సరం ఒక మాస కాలంలో 1,00,000 మందికి ఈ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరం కూడా మన సిగడం సతీష్ గారి సారథ్యంలో, శ్రీకాకుళం వెంకన్న గారి సారథ్యంలో మరియు రమేష్ గారు మిత్రబృందంతో, దాతల దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. భక్తులందరూ కూడా మాత్రమే ఈ అన్నప్రసాదాన్ని ఈ కమిటీ వారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని మా లయన్స్ క్లబ్ ట్రెజరర్ మాగం నారాయణరావు దంపతులు ఏర్పాటు చేశారు. వారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. తర్వాత న్యూజిలాండ్ను తిప్పలు పెట్టింది. కివీస్ లక్ష్య ఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లాండ్దే పైచేయి. తర్వాత 3 ఓవర్లు నిషం మెరుపులు మోర్గన్ బృందం ఆశలను తలకిందులు చేశాయి. దీంతో ఇంకో ఓవర్ మిగులుండగానే న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది. తమకు ఐసీసీ ప్రపంచ కప్లను దూరం చేస్తున్న ఇంగ్లాండ్ను ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో కివీస్ కసిదీరా ఓడించి మరీ ఫైనల్ చేరింది. తొలుత ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మోయిన్ అలీ 37 బంతుల్లో 51 నాటౌట్, 3 ఫోర్లు 2 సిక్స్లు. డేవిడ్ మలాన్ 30 బంతుల్లో 41, 4 ఫోర్లు 6 రాణించారు. కివీస్ బౌలర్లలో సౌతీ, మిల్నే, సోదీ, నిషం తలా ఓ వికెట్ తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డారిల్ మిచెల్ 47 బంతుల్లో 72 నాటౌట్, 4 ఫోర్లు 4 సిక్స్లు. జట్టు గెలిచేదాకా నిలిచాడు. కాన్వే, నిషం ఫోర్లు సిక్సర్లతో అదరగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్స్టోన్, వోక్సో చెరో 2 వికెట్లు తీశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మొహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్లో ఈ ఉదయం ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరంజీవిపై క్లాప్ కొట్టగా మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ను చిత్ర బృందానికి అందించారు. ఈ కార్యక్రమానికి తమన్నా, దర్శకులు వంశీ పైడపల్లి, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, వివి వినాయక్, బాబీ కూడా హాజరయ్యారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేతాళం చిత్రాన్ని తెలుగులో బోలా శంకర్గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. త్వరలోనే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అటు చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలోనూ నటిస్తున్నారు. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్కు ఇది రీమేక్. గాడ్ ఫాదర్కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదలైన ప్రీ లుక్కు విపరీతమైన స్పందన వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా సదస్సు డిక్లరేషన్. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ. అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా, డీసీ గోవిందరెడ్డిలను ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ. వర్షంలోనూ పాదయాత్ర. అమరావతి రైతుల ఇబ్బందులు, వానకు తడిసిపోయిన రైతులు బస చేసిన గుడారాలు. మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్. తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన న్యూజిలాండ్. నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా మొహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ చిత్రం. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.